సముద్రం దగ్గర ఉన్న ఒక చిన్న పట్టణంలో అనన్య అనే 12 ఏళ్ల అమ్మాయి ఉండేది. జంతువులు అంటే ఆమెకి చాలా ఇష్టం. ప్రతి సాయంత్రం సైకిల్ ఎక్కి పార్క్కి వెళ్లి పక్షులకు ఆహారం పెట్టేది. ఒక వేసవి సాయంత్రం బనియన్ చెట్టు కింద గింజలు వేస్తుండగా ఒక చిన్న పిచ్చుక ప్లాస్టిక్ కవర్లో చిక్కుకుని తంటాలు పడుతూ కనిపించింది. అనన్య వెంటనే పరుగెత్తి వెళ్లి ఆ పిచ్చుకని కాపాడింది. పిచ్చుక ఎగిరిపోయింది. కాని ఆ రోజు అనన్య మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. అమ్మా, మనుషులు ఇంత ప్లాస్టిక్ ఎందుకు పడేస్తారు? జంతువులు చనిపోతారని తెలియదా వీళ్ళకి అని అమ్మని అడిగింది. అమ్మ మృదువుగా జవాబు ఇచ్చింది. పాపా, వాళ్ళు అంత ఆలోచించరు. ఒక్కసారి వాడేసి పడేస్తారు. కాని చివరికి ప్రకృతే నష్టపోతుంది. ఆ మాటలు అనన్యని ఆలోచింపజేశాయి. మరుసటి రోజు స్కూల్లో ఆమె తన ఫ్రెండ్ రియాకు టీచర్ శర్మ గారికి ఆ విషయం చెప్పింది. శర్మ గారు ప్రోత్సహిస్తూ, అనన్య, నీకు ఇంత బాధగా ఉంటే నువ్వే ఏదైనా ప్రారంభించు. మార్పు ఒక్కరితో మొదలవుతుంది అన్నారు. ఆ మాటలతో ఇన్స్పైర్ అయిన అనన్య, రియా కలిసి రంగురంగుల పోస్టర్లు తయారు చేశారు. సే నో టు ప్లాస్టిక్, సేవ్ ఆ ఎర్త్. అదే ఉత్సాహంతో ప్రిన్సిపల్ని ఒప్పించి స్కూల్లో ప్లాస్టిక్ ఫ్రీ వీక్ ఛాలెంజ్ పెట్టించారు. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తేవద్దని చెప్పి స్టీల్ బాటిల్స్, క్లాత్ బ్యాగ్స్ వాడమని అందరినీ ప్రోత్సహించారు. ఆ చిన్న ప్రయత్నం స్కూల్ దాటి మొత్తం టౌన్ వరకు చేరింది. బీచ్లో పెద్ద క్లీనింగ్ డ్రైవ్ జరిగింది. వందల సంఖ్యలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, రాపర్స్ ఆల్ క్లీన్ చేశారు. కొద్ది రోజులకే న్యూస్ పేపర్లో పెద్ద హెడ్లైన్ వచ్చింది. లిటిల్ గర్ల్ లీడ్స్ బిగ్ చేంజ్, స్టూడెంట్స్ ఫైట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సముద్ర తీరంలో పిల్లలు చెట్లు నాటుతుండగా చూసిన అనన్య హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇప్పుడు ఆ రోజు కాపాడిన అదే పిచ్చుక చెట్టు కొమ్మపై కూర్చుని ధన్యవాదాలు అన్నట్టుగా అనిపించింది.